హలో గైస్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. నేను మీ సంతోష్ మధ్యవేని. ఎస్, సో లాస్ట్ రీజనింగ్ క్లాస్లో మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి సర్క్యులర్ అండ్ స్క్వేర్ని అయితే చూసాం. సర్క్యులర్లో కొన్ని ప్రాబ్లమ్స్, స్క్వేర్లో కొన్ని మెథడ్స్ అయితే చూసాం. సో సిట్టింగ్ అరేంజ్మెంట్లో లాస్ట్ వన్ లీనియర్. ఓకేనా, లీనియర్ అరేంజ్మెంట్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. లీనియర్ అరేంజ్మెంట్. ఎస్, లీనియర్ అరేంజ్మెంట్. సో నేను మీకు ముందే చెప్పాను, సో సర్కిల్లో లాగా స్క్వేర్లో లాగా లీనియర్ అరేంజ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉండదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే సర్కిల్ అనేది క్లోజ్డ్గా ఉంటుంది, స్క్వేర్ అనేది కూడా క్లోజ్డ్గా ఉంటుంది, కాబట్టి అక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లీనియర్ అనేది టూ సైడ్స్లో క్లోజ్గానే ఉంటుంది, బట్ టోటల్గా ఓపెన్గా ఉంటుంది అనమాట. ఓకేనా, లీనియర్ అనేది క్లోజ్గా ఉండదు, టోటల్గా ఒక 180 డిగ్రీస్లో మాత్రమే ఉంటుంది. సో మామూలుగా లీనియర్ అరేంజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో లీనియర్ అరేంజ్మెంట్లో మనకి ఏమేమి అంటాడంటే వాడు ఫేసింగ్ నార్త్ అంటాడు. ఓకేనా, ఫేసింగ్ నార్త్. మనకి సర్క్యులర్లో కానీ స్క్వేర్లో కానీ ఏమన్నారు, ఫేసింగ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, ఫేసింగ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. బట్ ఇక్కడ ఏంటంటే ఫేసింగ్ నార్త్ ఆర్ సౌత్ అంటాడు. ఫేసింగ్ నార్త్ అంటే ఉత్తరం వైపు చూస్తున్నారని, అంటే అందరూ ఉత్తరం వైపు చూస్తూ ఉన్నారని. లేకపోతే ఫేసింగ్ సౌత్ గురించి మాట్లాడతాడు. ఫేసింగ్ సౌత్ అంటే దక్షిణం వైపు చూస్తూ కూర్చోవడం, దక్షిణం వైపు. ఓకే, అంటే ఇక్కడ ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్, అందరూ ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నారని. ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్, అందరూ దక్షిణం వైపు చూస్తూ కూర్చున్నారని అంటాడు. ఇంకా ఏమంటాడంటే ఒక 7 మెంబర్స్ ఉంటాయి. ఓకేనా, 7 మెంబర్స్ ఉంటే ఇందులో 2 మెంబర్స్ సౌత్, 2 మెంబర్స్ సౌత్ అండ్ రిమైనింగ్ పీపుల్ నార్త్ అంటాడు. రిమైనింగ్ పీపుల్ నార్త్ అంటే ఉన్న 7గురుట్లలో ఒక ఇద్దరేమో సౌత్ వైపు చూస్తున్నారు, మిగిలిన వారేమో నార్త్ వైపు చూస్తున్నారు అంటాడు. ఇంకొకసారి ఏమంటాడంటే కొంచెం ముందుకెళ్తే సంబడి ఫేసింగ్ నార్త్ కమా సౌత్. అంటే సంబడి ఫేసింగ్ నార్త్, సంబడి ఫేసింగ్ సౌత్ అంటే ఇందులో కొందరు ఉత్తరం వైపు చూస్తున్నారు, కొందరు దక్షిణం వైపు చూస్తున్నారు. అంటే ఎంత ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది ఇక్కడ మనకు తెలియదు. ఇక్కడైతే ఏంటంటే 7 మెంబర్స్ ఉన్నప్పుడు ఇక్కడ 2 మెంబర్స్ సౌత్ వైపు చూస్తున్నారని వాడు క్లియర్గా చెప్పేశాడు. బట్ ఇక్కడ సంబడి అంటే ఇక్కడ ఎంతమంది చూస్తున్నారో మనకు తెలియదు. ఇక్కడ కొంచెం క్రిటికల్గానే ఉంటుంది, ఎందుకంటే వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఫిగర్ ఆఫ్ హౌ మెనీ పీపుల్ ఫేసింగ్ నార్త్, హౌ మెనీ పీపుల్ సౌత్. అంటే మనకు తెలియదు ఆ ఫిగర్ ఎంతమంది ఎటు చూస్తున్నారని. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఇంకొకటి ఇంకొంచెం ముందుకెళ్తే ఫేసింగ్ ఈచ్ టు అదర్, అంటే ఫేసింగ్ ఈచ్ టు అదర్, ఫేసింగ్ ఈచ్ టు అదర్ అంటే ఒకరినొకరు చూస్తూ కూర్చున్నారు. ఒకరినొకరు చూస్తూ కూర్చోవడం అంటే ఇన్ ద సెన్స్, ఒకరినొకరు చూస్తూ కూర్చోవడం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే 8 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఎస్, 8 మెంబర్స్ ఫేసింగ్ ఈచ్ టు అదర్. ఇట్ మీన్స్ రో 1 ఫేసింగ్ నార్త్. ఓకేనా, రో 1 ఫేసింగ్ నార్త్, రో 2 ఫేసింగ్ సౌత్, రో 2 ఫేసింగ్ సౌత్. అంటే ఒక 8 మంది, ఒక 8 మెంబర్స్ ఒకరినొకరు చూస్తూ కూర్చున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే 4 మెంబర్స్ ఈచ్ అంటారు. ఓకేనా, ఒక రోలో 4 మెంబర్స్, ఒక రోలో 4 మెంబర్స్ ఈచ్, ఒక రోలో 4 మెంబర్స్ ఈచ్. సో రో 1 మొదటి వరుసలో ఉన్న వాళ్ళు ఉత్తరం వైపు చూస్తున్నారు, రెండో వరుసలో ఉన్న వాళ్ళు దక్షిణం వైపు చూస్తున్నారు. సో 8 మెంబర్స్, 4 మెంబర్స్ ఈచ్ ఫేసింగ్ ఈచ్ టు అదర్. సో 4 మెంబర్స్ నార్త్, 4 మెంబర్స్ సౌత్. ఎస్, సో ఈ విధమైన ఇలాంటి మోడల్స్ అనేవి మనకి లీనియర్లో ఉండడం జరుగుతుంది. ఫస్ట్ది ఏంటి, అందరూ ఉత్తరం వైపు చూడడం. సెకండ్, అందరూ దక్షిణం వైపు చూడడం. థర్డ్, 7 మెంబర్స్ ఉంటే ఒక ఇద్దరు సౌత్ వైపుకి, రిమైనింగ్ ఉత్తరం వైపుకి చూడడం. సో ఇక్కడ మనకి వి డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఫిగర్, అంటే ఇక్కడ ఎంతమంది ఎటువైపు చూస్తున్నారో తెలియదు. సో సంబడి ఫేసింగ్ నార్త్, సంబడి ఫేసింగ్ సౌత్. అండ్ దెన్ 8 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ ఈచ్ రో, రో 1 ఫేసింగ్ నార్త్, రో 2 ఫేసింగ్ సౌత్ అండ్ ఫేసింగ్ ఈచ్ టు అదర్, అంటే ఒకరినొకరు చూస్తూ కూర్చున్నారు. సో చూద్దాం మరి ఒక్కొక్క మోడల్ ఏ విధంగా ఉంటుంది, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం.
సో ఇక్కడ ఫస్ట్ వాడు ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ గురించి డిస్కస్ చేశాడు అనుకోండి. ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అంటే ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నారన్నాడు అనుకోండి. ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నాడు అనుకుంటే ఇది లీనియర్ అనుకుంటే ఎస్ 1 2 3 4 5 6 7 ఒక 8 మెంబర్స్ ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నారంటే ఎస్ అంటే వాళ్ళు పైకి చూస్తున్నారని అర్థం. దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఫేసింగ్ నార్త్ అంటే వీళ్ళందరూ కూడా నార్త్ వైపు చూస్తున్నారు, అంటే ఉత్తరం వైపుకి చూస్తున్నారంట. సో వీళ్ళందరూ ఇలా ఉత్తరం వైపు చూస్తున్నప్పుడు మనకి సైడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, వీళ్ళందరూ నార్త్ వైపుకి చూస్తున్నారు. సో నార్త్ వైపుకి చూసినప్పుడు నా రైట్ హ్యాండ్ ఇటు ఉంది కదా, దిస్ ఈస్ ద రైట్ సైడ్ రైట్. సో ఇదేమవుతుందంటే రైట్ సైడ్ ఎండ్ అవుతుంది. ఓకేనా, రైట్ సైడ్ ఎండ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఇటు ఉంది కాబట్టి ఇదేమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఎండ్ అవుతుంది. ఇదేమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఎండ్ అవుతుంది. ఇదేమో రైట్ సైడ్ ఎండ్, ఇదేమో లెఫ్ట్ సైడ్ ఎండ్ అవుతుంది. ఎస్, నెక్స్ట్ ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ అన్నాడు అనుకోండి. అందరూ కూడా సౌత్ వైపుకి ఫేస్ చేస్తున్నారని అనుకోండి. సౌత్, సో సౌత్ సో సౌత్ సో 2 3 4 5 6 7 ఆల్ ఆర్ పీపుల్ ఫేసింగ్ సౌత్. అందరూ కూడా దక్షిణం వైపు చూస్తూ కూర్చున్నారు. అందరూ కూడా దక్షిణ వైపు చూస్తూ కూర్చున్నారు. ఇక్కడ నార్త్ ఉన్నప్పుడు ఇక్కడ రైట్ సైడ్ అండి, ఎందుకంటే ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ కాబట్టి. సో సౌత్ అంటే ఇప్పుడు కిందికి చూస్తున్నారు ఈ విధంగా. సో సౌత్ అంటే ఈ విధంగా కిందికి చూస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ ద రైట్ సైడ్, అంటే నార్త్కి క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ద రైట్ సైడ్ అండ్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ టోటల్గా మనకి 8 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ టోటల్గా మనకి 8 మెంబర్స్ ఉన్నారు. ఎస్, బట్ ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 ఎప్పుడైతే మనకి ఆ నెంబర్ అనేది ఆడ్లో ఉంటుందో, ఓకేనా, ఆ మెంబర్స్ అనేది ఆడ్లో ఉంటారో, బేసి సంఖ్యలో ఉంటారో, అప్పుడు మనకి కంపల్సరీ మిడిల్ పర్సన్ మీద ఒక క్వశ్చన్ వేయడం జరుగుతుంది. మిడిల్ పర్సన్ మీద అంటే ఒక వరుసలో 5 కూర్చున్న మిడిల్ పర్సన్ మీద ఒక క్వశ్చన్ ఇస్తాడు, 7 కూర్చున్న ఒక మిడిల్ పర్సన్ మీద క్వశ్చన్ ఇస్తాడు, 9 మెంబర్స్ కూర్చున్నా కానీ మిడిల్ పర్సన్ మీద క్వశ్చన్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మొత్తం వ్యక్తులు అంటే ఆ టోటల్ నెంబర్ ఆఫ్ అనేది ఆడ్లో ఉంటే కంపల్సరీ మనకు ఒక మిడిల్ పర్సన్ అనేది వస్తాడు. ఆ మిడిల్ పర్సన్తోనే మనకి ఒక క్వశ్చన్ అనేది స్టార్ట్ అవ్వడం కానీ ఎండ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇక్కడే మనకు వెరీ ఈజీ, ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఇలా ఆడ్లో ఇచ్చాడో కంపల్సరీ వాడు క్వశ్చన్లో మిడిల్ పర్సన్ గురించి డిస్కస్ చేస్తాడు. సో వాన్తో మనం క్వశ్చన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, చాలా ఈజీ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈవెన్లో ఉన్నప్పుడు మనకు మిడిల్ పర్సన్ అనేవాడు ఉండడు, ఆడ్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి మిడిల్ పర్సన్ అనేవాడు ఉంటాడు. ఓకేనా, ఇది నార్త్, ఇది సౌత్. నెక్స్ట్ సో లాస్ట్లో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా అది. సో 8 మెంబర్స్, సో 4 people each row, 4 people each row. Yes, so row 1 facing north, so row 2 facing south, row 2 facing south, right. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఏం లేదండి, 8 మెంబర్స్ ఉన్నారు, ప్రతి వరుసలో 4 కూర్చుంటారు. ఓకేనా, ప్రతి వరుసలో 4 కూర్చుంటారు ఇలా. ఓకేనా, ఎస్. సో 1 2 3 4 4. సో 1 2 3 4 4. ఈ విధంగా 4 కూర్చుంటారు. సో ఒకరినొకరు చూస్తూ కూర్చుంటారు అన్నమాట, ఒకరినొకరు చూస్తూ కూర్చుంటారు. మరి ఇందులో నార్త్ వైపు ఎవరు కూర్చున్నారు సార్, సౌత్ వైపు ఎవరు కూర్చున్నారు సార్ అంటే వీళ్ళందరూ పైకి చూస్తున్నారు కదా, సో వీళ్ళందరూ నార్త్. వీళ్ళందరూ కిందికి చూస్తున్నారు కదా, వీళ్ళందరూ సౌత్. మళ్ళీ వీళ్ళు ఈచ్ టు అదర్, ఫేసింగ్ ఈచ్ టు అదర్ అంటే ఒకరినొకరు చూస్తున్నారు కదా, ఒకరినొకరు చూస్తున్నారు కాబట్టి సో ఈ విధంగా. సో అన్నిసార్లు నీకు ఈ విధంగా పటం వేయడం అంటే కొంచెం టైం వేస్ట్ ప్రాసెసే. సో సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఈ విధంగా కూడా వేసుకోవచ్చండి. ఎస్, ఈ విధంగా దీన్ని కొంచెం మాడిఫై చేస్తే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కింది వాళ్ళు ఫేసింగ్ నార్త్ అనుకోవచ్చు, ఈ పై వాళ్ళు ఫేసింగ్ సౌత్ అనుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజే కదా అది. సో ఈ విధంగా వేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు నీకు పాసిబిలిటీ వచ్చినప్పుడు ఇంకో డయాగ్రామ్ ఈజీగా తీసుకోవచ్చు. నువ్వు దీన్ని ఎగ్జామ్లో వేస్తే కొంచెం టైం వేస్ట్ ప్రాసెస్, డైరెక్ట్ ఇది వేస్తే నీకు ఈజీగా అవుతుంది. ఇంకొక పాసిబిలిటీ వచ్చినప్పుడు కూడా నువ్వు ఏం చేస్తావు అంటే డైరెక్ట్ మళ్ళీ ఇలా తీసుకుంటావు.
మళ్ళీ ఇక్కడో లైన్ కొట్టి ఇక్కడో లైన్ కొట్టి ఇక్కడ నలుగురు వాళ్ళకి ఎదురుగా కూర్చోబెట్టడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవుతే మాత్రం ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ మనం క్వశ్చన్లోకి వెళ్దామండి. సో క్వశ్చన్స్ చూద్దాం కొన్ని. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బి సి డి ఈ అండ్ ఎఫ్ ఆర్ సీటెడ్ ఇన్ ఏ రో సో ఫేసింగ్ నార్త్ ఈ షార్ట్ కట్లో రాస్తున్నాయి ఇక్కడ క్వశ్చన్. ఫేసింగ్ నార్త్. సో ఏ ఈ సీటెడ్ లెఫ్ట్ ఆఫ్ ఈ left of E. A is seated left of E. Full stop. Next, and B is seated left of D. B is seated left of D. Next, neither B nor D will sit extreme left. Neither B nor D will sit extreme left. Yes, will sit extreme left. Next, only 2 person between D and B. Only 2 person between D and B. Next, C seated immediate left of F. C seated immediate left of F. C seated immediate left of F. Next, F does not sit second and fourth position from the left hand. Fourth position from the left hand. Yes. So 6 persons linear arrangement. 6% అండి లీనియర్ అరేంజ్మెంట్ ఇది. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు చూడండి అందరూ ఉత్తరం వైపే చూస్తున్నారు. ఏ సీటే లెఫ్ట్ ఆఫ్ ఈ, తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఏ సీటే లెఫ్ట్ ఆఫ్ ఈ. ఏ అనే వ్యక్తి ఈకి ఎడమ వైపున కూర్చున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఏ అనే వ్యక్తి ఈకి ఎడమ వైపున కూర్చున్నాడు. ఈకి ఎడమ వైపున అంటే ఇన్ ద సెన్స్ ఈకి ఎడమ వైపున కూర్చున్నాడు, బట్ మనకి పొజిషన్ అనేది తెలియదు. ఓకేనా? ఆ పొజిషన్ అనేది మనకి తెలియదు. నెక్స్ట్, బి సీటెడ్ లెఫ్ట్ ఆఫ్ డి. బి అనే వ్యక్తి డీకి ఎడమ వైపున కూర్చున్నాడు. ఇక్కడ కూడా మనకి పొజిషన్ అనేది తెలియదు, అంటే ఎన్నో స్థానం అనేది తెలియదు. ఎస్, నైదర్ బి నార్ డి విల్ సిట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. అంటే దిట్ మీన్స్ నైదర్ బి నార్ డి విల్ సిట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అంటే బి మరియు డీలు లెఫ్ట్ హ్యాండ్లో కూర్చొని అంటున్నారు. లెఫ్ట్ హ్యాండ్లో కూర్చోరు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నైదర్ అంటే తెలుసు కదా మీకు, నెగిటివ్ అన్నమాట అది. అంటే అక్కడ ఏది కాదు. రైట్, నైదర్ బి నార్ డి విల్ సిట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో బి మరియు డీలు కూర్చోరు. నెక్స్ట్, ఓన్లీ 2 persons బిట్వీన్ డి అండ్ బి. డి మరియు బిల మధ్య 2 వ్యక్తులు కూర్చుంటారు. ఎస్. నెక్స్ట్, సి సీటెడ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే సి అనే వ్యక్తి ఎఫ్కి వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు. నెక్స్ట్, ఎఫ్ డస్ నాట్ సిట్ సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఎఫ్ అనే వ్యక్తి ఎడమవైపు చివరి నుండి రెండవ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ కూర్చోడు. ఎస్. సో దీస్ ఆర్ ఆల్ పాయింట్స్. ఇక్కడ చూడండి ఎలా స్టార్ట్ చేస్తున్నాను నేను. సో టోటల్ 6 persons అండి. ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్. ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అందరూ నార్త్ వైపు చూస్తున్నారు కాబట్టి. సో టోటల్ 6 persons. సో 2, 3, 4, 5, 6. ఓకేనా? ఎస్, 6 persons. నువ్వు ఎప్పుడు కూడా లీనియర్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు
నీకు అక్కడ పొజిషన్స్ అనేవి ఫిట్ అయ్యేటట్టు ఉంటేనే అక్కడ పెట్టాలి, లేకపోతే పక్కన నోట్లో రాసుకోవాలి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడు ఫస్ట్ ఏమంటున్నాడంటే ఏ ఈజ్ సీటెడ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఇక్కడ మనకి పొజిషన్ అనేది తెలియదు. ఏ అనే వ్యక్తి ఈకి ఎడమ వైపున కూర్చుంటాడు, మరి ఇక్కడ ఎన్నో ప్లేస్, ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేస్ మనకు తెలియదు. ఓకేనా, ఏ ఈజ్ సీటెడ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. నెక్స్ట్ సేమ్ బి ఈజ్ సీటెడ్ లెఫ్ట్ ఆఫ్ డి, ఇది కూడా అంతే. నైదర్ బి నార్ డి విల్ సిట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. బి మరియు డీలు ఎడమవైపు చివరన కూర్చోరంట. బి మరియు డీలు ఇక్కడ, అంటే బి మరియు డీలు ఇక్కడ ఎడమవైపు చివరి పొజిషన్లో కూర్చోరని చెప్తున్నాడు వాడు. బి మరియు డీలు ఎడమవైపు చివరి పొజిషన్లో కూర్చోరు. నెక్స్ట్ ఓన్లీ 2 persons సిట్స్ బిట్వీన్ డి అండ్ బి. డి మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చుంటారంట. ఇక్కడ చూడనా, డి మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారంటే డి మరియు ఇద్దరు వ్యక్తులు, బీల మధ్య ఇద్దరు వ్యక్తులు. ఓకేనా, డి మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు, రైట్. నెక్స్ట్ డి మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు, డి మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు, డి మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు, డి మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఈ రెండు కరెక్టే. మరి ఈ రెండిట్లో మనం ఏం తీసుకొని మూవ్ ఆన్ అవ్వాలంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ వాడు సెకండ్ పాయింట్లో ఏమని చెప్పాడు, బి సీటెడ్ లెఫ్ట్ ఆఫ్ డి. బి అనే వ్యక్తి డికి ఎడమ వైపున కూర్చుంటాడు, పొజిషన్ అనేది చెప్పలేదు, బట్ ఎడమ వైపునే కూర్చుంటాడు. ఓకేనా, బి అనే వ్యక్తి డికి ఎడమ వైపున కూర్చుంటారు. అంటే చూడండి ఇక్కడ బి అనే వ్యక్తి ఇక్కడ డికి కుడి వైపున కూర్చున్నాడు కదా, సో ఇదేమవుతుంది రాంగ్. బి అనే వ్యక్తి డికి ఎడమ వైపున కూర్చున్నాడు కదా, ఎస్, బి అనే వ్యక్తి డికి ఎడమ వైపున కూర్చున్నాడు కదా, సో దిస్ ఈస్ రైట్. అంటే ఈ పాయింట్ని తీసుకొని మనం స్టార్ట్ చేయొచ్చు. ఏ పాయింట్, బి అనే వ్యక్తి డికి ఎడమ వైపున కూర్చున్నారు మరియు డి మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఓకేనా, ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. సో ఈ పాయింట్తో మనం మూవ్ ఆన్ అయితే, ఓకేనా, ఈ పాయింట్తో మనం మూవ్ ఆన్ అయితే చూద్దాం. చూడండి ఇప్పుడు మనకి పాసిబిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. బి మరియు డీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చుంటారట అండి. ఇప్పుడు బి డీలు ఇక్కడ కూర్చుంటారా, కూర్చోరు. ఒకవేళ బి ఇక్కడ కూర్చుంటే 1 2, బి మరియు డీల మధ్య ఇద్దరు కూర్చుంటారు కదా, అంతేనా. బి మరియు డీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చుంటారు, బి అనే వ్యక్తి డీకి ఎడమ వైపున కూర్చుంటాడు, ఎస్. మరి ఇంకో పాసిబిలిటీ ఉందా, ఎస్ ఉంది. నువ్వు ఇక్కడ బీని పెట్టావనుకో 1 2, డి ఇక్కడ కూర్చోవచ్చు కదా, ఎస్, అలా కూడా కూర్చోవచ్చు కదా. దీన్ని నేను ఇందులో ఫిట్ చేస్తున్నా అండి, మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి బి మరియు డీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారంటే మనకి ఇక్కడ ఇన్బిల్ట్గా 4 పొజిషన్ తెలుస్తున్నాయి, 4 స్థానాలు తెలుస్తున్నాయి. ఆ 4 స్థానాలను ఇక్కడ ఫిట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఇంకో పాసిబిలిటీ వచ్చింది, ఓకేనా. సో ఇంకో పాసిబిలిటీ వచ్చింది కాబట్టి తీసుకుందాం. సో 2 3 4 5 6. ఓకే, ఇక్కడ చూస్తే మనం బి మరియు డీలు ఇక్కడ కూర్చోరు, రైట్. ఎడమవైపు చివరన బి మరియు డీలు కూర్చోరు, తెలుసుగా నీకు. ఎడమవైపు చివరన బి మరియు డీలు కూర్చోరు. ఇక్కడ ఆల్రెడీ బి కూర్చోబెట్టాం కదా మనం, ఇక్కడ బీని ఇక్కడ ఆల్రెడీ కూర్చోబెట్టాం కదా. మరి నెక్స్ట్ పాసిబిలిటీ ఎక్కడన్నా నేను ఇక్కడ బి 1 2, ఇక్కడ ఎవరు కూర్చుంటారు, డి. బి మరియు డీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. సరే ఇంకేమైనా పాసిబిలిటీ వస్తుందా అంటే చూద్దాం. మరి నువ్వు ఒకవేళ బీని ఇక్కడ పెట్టావనుకో 1 2, ఇక్కడ డి కూర్చుంటాడా, మరి కూర్చోడు. సరే ఇటు కూర్చోవచ్చు కదా సార్ అంటే అక్కడ ఏమన్నా బి అనే వ్యక్తి డీకి ఎడమ వైపున కూర్చోన్నాడు, మరి డీకి కుడి వైపున కూర్చుంటున్నాడు కదా బై. సో వీడిచ్చిన ఈ పాయింట్ ప్రకారం మనకి పాసిబిలిటీ అనేది వచ్చింది. సో పాసిబిలిటీ వచ్చింది కాబట్టి తీసుకున్నాం, రైట్, అంతే. నెక్స్ట్ సో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి, సి సీటెడ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సి సీటెడ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సి అనే వ్యక్తి ఎఫ్కి వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు. ఎఫ్కి వెంటనే ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు, సి. ఎఫ్కి వెంటనే ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు నాన్న, సి. ఎఫ్కి వెంటనే ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు, సి. అంటే ఎఫ్కి వెంటనే ఎడమ వైపున సి కూర్చున్నారంటే ఇది ఏం పొజిషన్ అన్నట్టు, బాల్కనీ పొజిషన్ కదా. అంటే 2 పొజిషన్స్ ఖాళీ ఉండాలి పక్కనే, 2 పొజిషన్స్ పక్కనే ఖాళీ ఉండాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో తీసుకుంటే ఇక్కడ ఒక పొజిషన్ ఖాళీ ఉంది, ఇంకోటి ఖాళీ ఉందా, లేదు. ఇక్కడ ఒక పొజిషన్ ఖాళీ ఉంది, ఇంకోటి ఖాళీ ఉందా, ఎస్. ఇక్కడ ఒక పొజిషన్ ఖాళీ ఉంది, ఇంకోటి ఖాళీ ఉందా, లేదు. సరే ఇక్కడ పక్కన 2 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయమ్మా. ఇక్కడ నువ్వు సి అండ్ ఎఫ్ని ఇలా పెడితే అంతే కదా. సి అనే వ్యక్తి ఎఫ్కి వెంటనే ఎడమవైపున కూర్చుంటే, ఓకేనా. సి అనే వ్యక్తి ఎఫ్కి వెంటనే ఎడమవైపున కూర్చుంటే ఈ లాస్ట్ పాయింట్ ఒకసారి నువ్వు చదువు, ఏముంది. ఎఫ్ అనే వ్యక్తి ఎడమవైపు చివరి నుండి 2వ స్థానంలో కానీ, ఇది ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్, 4వ స్థానంలో కానీ థర్డ్ పొజిషన్, ఇక్కడ 4th పొజిషన్లో కానీ కూర్చోకూడదు. ఎఫ్ అనే వ్యక్తి ఎడమవైపు చివరి నుండి 2వ పొజిషన్లో కానీ 4వ స్థానంలో కానీ కూర్చోకూడదు.
బట్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూస్తే కంపల్సరీ వీళ్ళు ఇక్కడే కూర్చుంటారు, ఇంకా వేరే పొజిషన్ లేదు. సో ఇదేమవుతుంది మనకి, ఇదేమవుతుంది రాంగ్. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పక్క పక్కనే రెండు పొజిషన్స్ రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది. ఎస్, ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది. నువ్వు ఇక్కడ సి మరియు ఎఫ్ని ఇలా పెడతావా? పెట్టొద్దు కదా, ఎందుకంటే ఎడమవైపు చివరి నుండి రెండవ స్థానంలో ఎఫ్ కూర్చోవద్దు కదా. సో తీసేయి. సి మరియు ఎఫ్ని ఇలా పెట్టచ్చా? పెట్టచ్చు, ఎందుకంటే ఎడమవైపు చివరి నుండి రెండవ స్థానంలో ఎఫ్ కూర్చోవట్లేదు, ఎడమవైపు చివరి నుండి నాలుగో స్థానంలో ఎఫ్ కూర్చోవట్లేదు. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ సి సీటెడ్ అయిపోయింది. సి సీటెడ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, సి సీటెడ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఓకే, ఎఫ్ డస్ నాట్ సిట్ సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఓకేనా, ఎఫ్ డస్ నాట్ సిట్ సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. ఇక మిగిలిపోయిన పాయింట్ ఏంటి నాన్న, ఏ సీటెడ్ లెఫ్ట్ ఆఫ్ ఈ, ఏ సీటెడ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఏ అనే వ్యక్తి ఈకి ఎడమ వైపున కూర్చున్నాడు. మనకున్నాయి రెండు పొజిషన్స్, ఈయన ఎక్కడ పెడితే, ఈయన ఎక్కడైతే పెడతావో అక్కడ ఎడమ వైపున ఏ కూర్చోవాలి. ఈయన ఇక్కడ పెడితే ఎడమవైపు ఖాళీ ఉందా నీకు? లేదు. సో ఈయన ఇక్కడ పెడితే ఈకి ఎడమ వైపున ఏ కూర్చుంటాడు, ఈకి ఎడమ వైపున ఏ కూర్చుంటాడు. సో రైట్, ఈ విధంగా మనకి లీనియర్లో కొంచెం ట్రిక్కీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓకేనా, లీనియర్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ట్రిక్కీగానే ఉండడం జరుగుతుంది. సో నువ్వు దాన్ని ఆ పాయింట్స్ని ఇక్కడ ఫిట్ చేయడం అనేది నీకు చేతుల్లో ఉంటే వస్తుంది. పాసిబిలిటీ వస్తే పాసిబిలిటీ తీసుకోవాలి ఖచ్చితంగా. సో నీకు ఇది వచ్చింది రైటా కాదా మరి తెలియాలంటే ఒకసారి నీకు ఇచ్చిన పాయింట్స్ని ఇక్కడ మ్యాచ్ అవుతున్నా లేదో చూడు. ఏ ఈ సీటెడ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఓకేనా, ఏ అనే వ్యక్తి ఈకి ఎడమ వైపున కూర్చున్నాడు కదా. ఎస్, అది ఎడమ వైపున కూర్చున్నాడని అంతే, ఏ పొజిషన్ అని చెప్పలేదు, దాన్ని ఎడమ వైపున కూర్చొని పెడితే సరిపోతుంది. నెక్స్ట్ బి సీటెడ్ లెఫ్ట్ ఆఫ్ డి. బి అనే వ్యక్తి డీకి ఎడమ వైపున కూర్చున్నాడు కదా. ఎస్, నైదర్ బి నార్ డి విల్ సిట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. బి మరియు డీలు ఎడమవైపు చివరన కూర్చోవద్దు. కూర్చున్నారా మరి? కూర్చోలేదు. నెక్స్ట్ ఓన్లీ టూ పీపుల్ సిట్స్ బిట్వీన్ డి అండ్ బి. డి మరియు బిల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు కదా. ఎస్. నెక్స్ట్ సి సీటెడ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సి అనే వ్యక్తి ఎఫ్కి వెంటనే ఎడమవైపున కూర్చున్నాడు కదా. ఎస్. నెక్స్ట్ ఎఫ్ డస్ నాట్ సిట్ సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఎఫ్ అనే వ్యక్తి ఎడమవైపు చివరి నుండి రెండవ స్థానంలో కానీ నాలుగవ స్థానంలో కానీ కూర్చున్నాడా? కూర్చోలేదు కదా. ఎస్. సో వాడు ఇచ్చిన పాయింట్స్కి మనం ఇచ్చిన పాయింట్స్కి మ్యాచ్ అయింది కాబట్టి ఎస్. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్లో ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, చాలా జాగ్రత్త వినండి. ఫస్ట్ ఇచ్చిన టూ పాయింట్స్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఏ ఈ సీటెడ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఏ అనే వ్యక్తి ఈకి ఎడమ వైపున కూర్చోవాలి అంతే. ఏ అనే వ్యక్తి ఈకి ఎడమ వైపున కూర్చోవాలి, అది ఎన్నో పొజిషన్ అన్నా కానీ. నెక్స్ట్ బి సీటెడ్ లెఫ్ట్ ఆఫ్ డి. బి అనే వ్యక్తి ఎవరికి ఎడమ వైపున కూర్చోవాలి? డీకి. ఓకే, బి అనే వ్యక్తి డీకి ఎడమ వైపున కూర్చోవాలి. ఇక్కడ వాడు నీ ఫస్టే చెప్పాను, ఇక్కడ పొజిషన్స్ గురించి మాట్లాడుకోలేదు నాన్న, పొజిషన్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ చూడండి, సిఈ సీటెడ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే ఇది పొజిషన్ చెప్పినట్టే కదా. వెంటనే పక్కన అంటే ఇట్ మీన్స్ పొజిషన్ చెప్పిండాడు. సిఈ సీటెడ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, వెంటనే పొజిషన్ అనేది చెప్పిండు. బట్ ఇక్కడ పొజిషన్ చెప్పలేదు. బట్ ఎట్లా వచ్చిందో చెప్పండి. ఏ అనే వ్యక్తి ఈకి ఎడమ వైపున అంటే ఎట్లా వచ్చింది? వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు ఇక్కడ. నెక్స్ట్ బి అనే వ్యక్తి డీకి కుడి ఎడమ వైపున అంటే ఏమొచ్చింది? డీకి ఎడమ వైపున మూడవ స్థానంలో బి కూర్చున్నాడు. ఎస్. అంటే ఎప్పుడైనా కానీ వాడు పొజిషన్ అనేది మెన్షన్ చేయకుండా ఉంటే, ఓన్లీ సైడ్ అనేది మాత్రమే మెన్షన్ చేస్తే, ఓన్లీ సైడ్ అంటే లెఫ్టా రైటా అనేది మెన్షన్ చేస్తే, వాడిని నాకు ఒక వ్యక్తి నా పక్కన ఒక వ్యక్తి నాకు కుడివైపున ఒక వ్యక్తి కూర్చున్నాడంటే, నాకు కుడివైపున ఎన్నో స్థానంలోనన్నా కూర్చోవచ్చు. ఎందుకంటే నేను పొజిషన్ అనేది చెప్పట్లేదు కదా. ఎస్. ఇప్పుడు నాకు ఎడమ వైపున ఒక వ్యక్తి కూర్చోవాలంటే వాడు ఎక్కడైనా కూర్చోండి, నో ప్రాబ్లం. బట్ కంపల్సరీ ఆ సైడ్ అనేది లెఫ్ట్ సైడే ఉండాలి. వాడు ఇమీడియట్గా కూర్చుంటాడా, సెకండ్ పొజిషన్లో కూర్చుంటాడా, థర్డా అనేది నథింగ్. ఇక్కడ సైడ్లో కూర్చుంటాడు అంతే. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఒకవేళ ఇలా కాకుండా నాకు ఎడమవైపున రెండవ స్థానంలో ఒక వ్యక్తి కూర్చుంటాడంటే ఖచ్చితంగా నాకు ఎడమవైపున రెండవ స్థానంలో ఆ వ్యక్తి కూర్చోవాలి. ఓకేనా, అంటే పొజిషన్ చెప్పినప్పుడు ఎగ్జాక్ట్గా పొజిషన్లో కూర్చోబెట్టాలి. ఓన్లీ సైడ్ చెప్పినప్పుడు మాత్రం ఆ సైడ్లో ఎక్కడో దగ్గర వాడు కూర్చుంటాడు కంపల్సరీ. అక్కడ మనం ఆ పొజిషన్తో మనకు అనవసరం, సైడ్ ఓన్లీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటే పొజిషన్ చెప్పకుండా ఓన్లీ సైడ్స్ గురించే మాట్లాడినప్పుడు. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకటి.
సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దామండి. సో A, B, C, D, E and F. A, B, C, D, E and F and G. ఓకేనా, E, F and G. 7 మెంబర్స్ చూద్దాం. F and G ఆర్ సీటెడ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. నేను ఇక్కడ షార్ట్ చేస్తున్నాను క్వశ్చన్, గమనించండి. ఆర్ సీటెడ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. ఓకే రైట్. ఫస్ట్ ఏమంటున్నానంటే దెర్ ఈజ్ ఓన్లీ 1 person బిట్వీన్ ఎఫ్ అండ్ సి. దెర్ ఈజ్ ఓన్లీ 1 person బిట్వీన్ ఎఫ్ అండ్ సి. గుడ్. నెక్స్ట్ ఈ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ డి. ఈ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ డి. ఈ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ డి. Only 2 person between E and G. Only 2 persons between E and G. F sits on the immediate left of A. F sits on the immediate left of A. Next, who sits middle in the row? Who sits middle in the row? Who sits middle in the row? ఒకసారి పాయింట్స్ ని గమనిస్తే there is only 1 person between F and C. Yes, E sits between A and D. Okay, there is only 2 persons between E and G. Next, F sits on the immediate left of A. Good. Who sits middle in the row? Who sits middle in the row? Okay, right. సో టోటల్గా మనకి ఇక్కడ ఎంతమంది అన్న టోటల్గా 7 మెంబర్స్. టోటల్గా ఎంతమంది మనకి 7 మెంబర్స్. ఎస్ 7 మెంబర్స్. 2 3 4 5 6 7. సో తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఏం లేదు ఇక్కడ. ABCDEF మరియు జీలు ఒక వరుసలో ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నారు. ఎఫ్ మరియు సిల మధ్య ఒక వ్యక్తి కూర్చున్నారు. ఎఫ్ మరియు సిల మధ్య ఒక వ్యక్తి కూర్చున్నారు. ఏ మరియు డీల మధ్య ఈ అనే వ్యక్తి కూర్చున్నాడు. ఏ మరియు డీల మధ్య ఈ అనే వ్యక్తి కూర్చున్నాడు. ఈ మరియు జీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఈ మరియు జీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. నెక్స్ట్, ఎఫ్ అనే వ్యక్తి ఏకి వెంటనే ఎడమవైపున కూర్చున్నాడు. ఎఫ్ అనే వ్యక్తి ఏకి వెంటనే ఎడమవైపున కూర్చున్నాడు. హూ సిట్స్ మిడిల్ ఇన్ ద రో. హూ అంటే ఇక్కడ ఎవరండి? హూ వెనకాల ఎవడుంటాడు కదా. సో ఏ అనే వ్యక్తి వరుస మధ్యలో కూర్చున్నాడు. నేను ఇక్కడ స్టార్టింగ్లోనే చెప్పాను, ఎప్పుడైతే ఆ టోటల్ నెంబర్ అనేది ఆడ్లో ఉంటుందో మనకి మిడిల్ పర్సన్ అనేది కంపల్సరీ ఉంటుంది. మిడిల్ పర్సన్ అనే వ్యక్తి ఉంటాడు. సో ఆ మిడిల్ పొజిషన్ గురించి మాట్లాడినప్పుడు వానితోనే స్టార్ట్ చేస్తే ఈజీ అవుతుంది. ఎందుకంటే లీనియర్ అరేంజ్మెంట్లో మనం చూడాల్సింది ఫస్ట్ ఎగ్జాక్ట్గా పొజిషన్స్ అండి. అంటే వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఎగ్జాక్ట్గా ఎవరైనా పోస్ట్ చేయగలుగుతున్నామా అనేది చూడాలి. దట్ ఈస్ ద పాయింట్. వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైనా ఎగ్జాక్ట్గా పోస్ట్ చేయగలుగుతున్నామా చూడాలి. అలా ఉంటే తీసుకుంటే బెటర్. ఇక్కడ నీకు ఇచ్చిన పాయింట్లో ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఇక్కడ 1 person అంటే ఎక్కడైనా పెట్టచ్చు. నువ్వు ఎఫ్ని ఇక్కడ పెట్టి సీని ఎక్కడ పెట్టినా 1 person కూర్చుంటాడు. ఎఫ్ని ఇక్కడ పెట్టి సీని ఇక్కడ పెట్టినా 1 person కూర్చుంటాడు. ఎఫ్ని ఇక్కడ పెట్టి సీని ఇక్కడ పెట్టిన 1 person కూర్చుంటాడు. ఎఫ్ను సీని ఇక్కడ పెట్టిన 1 person, ఎఫ్ను సీని ఇక్కడ పెట్టిన 1 person. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది ఇక్కడ ఎఫ్ను పెట్టి ఇక్కడ సీన్ అన్న అంతే. ఒకవేళ రివర్స్ చేస్తే మళ్ళీ సీని ఇక్కడ పెట్టి ఎఫ్ను, సీని ఇక్కడ పెట్టి ఎఫ్ను, సీని ఇక్కడ అంటే దెర్ ఈజ్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. 10 పాసిబిలిటీస్ వస్తాయి. 10 డయాగ్రామ్స్ నువ్వు వేయలేవు. ఓకే, నెక్స్ట్, ఈ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ డి. ఇది కూడా అంతే. ADE, ADE, ADE ఇక్కడ ఇలా కూడా నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి. నెక్స్ట్, 2 persons సిట్స్ బిట్వీన్ ఈ అండ్ జీ. ఇది కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. నెక్స్ట్, ఇక్కడ ఎఫ్ సిట్స్ ఆన్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఎఫ్ అనే వ్యక్తి ఏకి వెంటనే ఎడమవైపున కూర్చున్నాడు. ఎఫ్ సిట్స్ ఆన్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఎఫ్ అనే వ్యక్తి ఏకి వెంటనే ఎడమవైపున కూర్చున్నాడు. మరియు ఏ అనే వ్యక్తి
ఏ సిట్స్ మిడిల్ ఇన్ ద రో. ఏ అనే వ్యక్తి ఎక్కడ కూర్చున్నారు? ఎగ్జాక్ట్గా మిడిల్లో కూర్చున్నాడు. ఏ అనే వ్యక్తి ఎగ్జాక్ట్ ఎక్కడ కూర్చున్నాడండి? మిడిల్లో. సో మిడిల్ అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 టోటల్ 7 అండి. 7 అంటే మిడిల్ ఎక్కడ వస్తారు? ఇక్కడ ముగ్గురు చేస్తే ఇక్కడ ఎవరు కూర్చుంటారా అండి? ఏనే కదా. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? ఏ. మిడిల్లో కూర్చోబెట్టినాం. రైట్. ఇప్పుడు ఏకి రిలేటెడ్గా పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం. ఎస్, ఇప్పుడు ఈ ఎఫ్ అనే వ్యక్తి ఎవరికి వెంటనే ఎడమ వైపున కూర్చుంటాడు? ఏకి కదా. ఏ ఫేసింగ్ ఏంటి? నార్త్ కదా. సో ఏకి వెంటనే ఎడమ వైపున అంటే ఇదే పొజిషన్ కదా. ఇక్కడ ఎవరు ఉంటారు? ఎఫ్. రైట్, ఈ పాయింట్ అయిపోయింది. సార్ నెక్స్ట్ మళ్ళీ ఎలా మూవ్ అవ్వాలంటే ఇక్కడ ఏ అండ్ ఎఫ్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి సంబంధించిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడు, ఈ అనే వ్యక్తి ఎవరెవరి మధ్య కూర్చోవాలంట? ఈ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ డి. ఈ అనే వ్యక్తి ఏ మరియు డీల మధ్య కూర్చోవాలి. ఓకేనా? ఏ మరియు డీల మధ్య కూర్చోవాలి. చూడన్నా, ఇక్కడ ఏ, ఇక్కడ ఈని పెట్టొచ్చా? పెట్టరాదు. ఏ ఇక్కడ ఈని పెడితే, ఇక్కడ డీని పెడితే ఈ అనే వ్యక్తి ఏ మరియు డీల మధ్య కూర్చుంటారు కదా. అంటే చూడు, ఇక్కడ ఏ మరియు డీల మధ్య ఈ కూర్చోవచ్చు. ఇక్కడ అదే ఏ మరియు డీల మధ్య ఇక్కడ ఈ కూర్చోవచ్చా? కూర్చోరాదు. వై? బికాస్ ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ ఉన్నాడు కాబట్టి. సో ఏ మరియు డీల మధ్య ఎవరు కూర్చుంటారు నాన్న? ఈ. ఓకేనా? ఏ మరియు డీల మధ్య ఈ కూర్చుంటారు. సో రైట్ సైడ్లో పాసిబుల్ అయింది కాబట్టి ఎస్. నెక్స్ట్, 2 persons బిట్వీన్ ఈ అండ్ జీ. ఈ మరియు జీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చుంటారంట. ఈ మరియు జీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చుంటారంటే ఇక్కడ చూడు, ఈ ఇక్కడ ఉన్నాడు, 1 2 ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. మరి జీని ఇక్కడ ఎక్కడన్నా కూర్చోబెట్టచ్చా? ఈ మరియు జీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చుంటారు. దట్ ఈస్ ద పాయింట్. ఈ ఇక్కడ ఉన్నాడు, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. జీని ఇక్కడ కూర్చోబెట్టొచ్చా? కూర్చోబెట్టరాదు. ఎందుకంటే అసలు పొజిషన్ లేదు అక్కడ. ఈ ఇక్కడ ఉన్నారు, 1 2 ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ జీని కూర్చోబెట్టొచ్చా? ఎస్, ఎందుకంటే ఇక్కడ పొజిషన్ ఖాళీ ఉంది కాబట్టి. సో ఈ మరియు జీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఎస్, ఈ పాయింట్ కూడా ఓవర్. నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్ మరియు సిల మధ్య ఒక వ్యక్తి కూర్చున్నారంటే, ఎఫ్ మరియు సిల మధ్య ఒక వ్యక్తి కూర్చున్నారంటే చూడండి, ఇక్కడ ఎఫ్ సీని ఎక్కడ కూర్చోబెడతాం? సో బుద్ధున్నోడు ఎవడైనా సీన్ ఇక్కడే కూర్చోబెడతారు. ఓకేనా? అక్కడ అసలు ఆ డౌటే అవసరం లేదు. ఎందుకంటే ఎఫ్కి ఇదేమైనా ఖాళీ ఉందా? రైట్ సైడ్లో లేదు. సో ఎఫ్ మరియు సిల మధ్య ఒక వ్యక్తి కూర్చున్నారు. ఎఫ్ మరియు సిల మధ్య ఒక వ్యక్తి కూర్చున్నారు. ఎస్, ఇక మిగిలిన వాడు ఎవడు? ఏ. బి మిగిలాడు కదా. సో బి ఇక్కడ కూర్చుంటాడు. రైట్, బి ఇక్కడ కూర్చుంటాడు. సో వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి మనకు వచ్చిన ఆన్సర్కి మ్యాచ్ అయితే ఎస్, మనం చేసింది కరెక్టే. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్ మరియు సిల మధ్య ఒక వ్యక్తి కూర్చున్నాడా? ఎస్, కూర్చున్నాడు. నెక్స్ట్, ఈ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏ మరియు డీల మధ్య ఈ కూర్చున్నాడా? ఎస్, కూర్చున్నాడు. 2 persons సిట్స్ బిట్వీన్ ఈ అండ్ జీ. ఈ మరియు జీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారా? ఈ మరియు జీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఎస్. ఎఫ్ సిట్స్ ఆన్ ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఎఫ్ అనే వ్యక్తి ఏకి వెంటనే ఎడమవైపున కూర్చున్నాడా? కూర్చున్నాడు. ఎస్. హూ సిట్స్ మిడిల్ ఇన్ ద రో. అతను మిడిల్లో కూర్చున్నాడు. సో కంపల్సరీ ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? ఏ మరియు బీల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? ఇద్దరు. ఒకవేళ ఏ మరియు సిల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? ఇద్దరు. ఎడమవైపు లెఫ్ట్ హ్యాండ్ చివర్లో కూర్చున్న వ్యక్తి ఎవరని అడగచ్చు. లెఫ్ట్ హ్యాండ్ చివర్లో కూర్చున్న వ్యక్తి ఎవరంటే ఎవరు? సి. సో రైట్ హ్యాండ్ చివర్లో కూర్చున్న వ్యక్తి ఎవరు? రైట్ హ్యాండ్ చివర్లో కూర్చున్న వ్యక్తి ఎవరు? బి. ఈ విధంగా అడుగుతున్నాను. సో డీకి సెకండ్ లెఫ్ట్లో ఉన్నది ఎవరు? డీకి సెకండ్ లెఫ్ట్. డి ఇక్కడ ఉన్నాడు. సెకండ్ లెఫ్ట్ అంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్. ఏ. ఖచ్చితంగా మిడిల్ పర్సన్ మీద బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? సికి సెకండ్ రైట్లో ఉన్నది ఎవరు అంటాడు? సికి సెకండ్ రైట్. సో సి ఇక్కడ ఉన్నాడు నాన్న, ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్. ఇక్కడ ఎవరు ఉంటారు నాన్న? ఎఫ్. ఎస్. సో క్వశ్చన్ వన్స్ ఒకసారి నువ్వు ఇది వచ్చినాక క్వశ్చన్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదండి, ఎందుకంటే దీనిలో చూసి చేయడమే కదా. సో వెరీ ఈజీగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఈ పాయింట్స్ని ఇక్కడ పెట్టడం చాలా హార్డ్గా ఉంటుంది. మీరు ఏం లేదు, ఫస్ట్ మిడిల్ పర్సన్ గురించి మాట్లాడిందంటే కథం, ఇంకా క్వశ్చన్ అయిపోయినట్టు. 90% క్లోజ్ అక్కడే. మిడిల్ పర్సన్ గురించి వాడి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ అది, దానిలో మించిన క్వశ్చన్. ఎందుకంటే ఎగ్జాక్ట్ పొజిషన్ దొరుకుతుంది మన అక్కడ. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఆడ్ నెంబర్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా మిడిల్ పర్సన్ గురించి మాట్లాడాలనుకోండి, కంపల్సరీ అది ఈజియెస్ట్ క్వశ్చన్ అవుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం కంటే దీన్నే మనం సింపుల్గా వేసామండి. ఫస్ట్ ప్రాబ్లంలో 6 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 7 ఉన్నారు.
6 మెంబర్సే చాలా హార్డ్ అయింది, 7 మెంబర్స్ చాలా ఈజీ అయింది. ఎందుకంటే ఇక్కడ వాడు ఎగ్జాక్ట్గా మిడిల్ పర్సన్ గురించి మాట్లాడాడు కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం అండి. సో ఇక్కడ 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 మెంబర్స్ దగ్గరికి వెళ్దాం. సో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి అండ్ హెచ్ ఫేసింగ్ నార్త్. ఓకేనా, ఫేసింగ్ నార్త్ అంట. సో వీడు ఏమంటున్నాడంటే ఈ సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. ఓకేనా, ఈ సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. మీకు తెలుసు కదా షార్ట్ కట్ ఇది. ఈ సీట్స్ ఈ 2R అంటే సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. ఓకేనా, మనం స్టార్టింగ్ నుంచి ఇలానే రాస్తున్నాం కదా. నెక్స్ట్ డి సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. డి సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. డి సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. నెక్స్ట్ డి అండ్ హెచ్ ఆర్ ఇమిడియట్ నైబర్స్. డి అండ్ హెచ్ ఆర్ ఇమిడియట్ నైబర్స్ అంట. నెక్స్ట్ ఎఫ్ డస్ నాట్ సిట్ బిట్వీన్ జీ అండ్ ఈ. ఎఫ్ డస్ నాట్ సిట్ బిట్వీన్ F does not sit between G and E. G and E. Cool. Next, B is on the immediate left of G. B is on the immediate left of G. B is on the immediate left of G and second to the left of C. And second to the left of C. Next, H is on the immediate right of A. H is on the immediate right of A. Right now, these are all points. So 8 members facing north. E sits second to the right of G. Next, D sits second to the left of B. D and H are immediate neighbors. F does not sit between G and E. Okay. B is in the immediate left of G and second to the left of C. ఓకే, నెక్స్ట్ హెచ్ ఈజ్ ఆన్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ఏ. ఓకే రైట్, ఇక్కడ 8 మెంబర్స్. ఓకేనా, సో 6 అయిపోయింది, 7 అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 8 మెంబర్స్ దగ్గరకు వచ్చినాం. ఓకేనా, చూద్దాం మరి 8 మెంబర్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో 8 మెంబర్స్ అండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి క్వశ్చన్. సో 2, 3, 4, 5, 6, 7, 8. సో టోటల్గా 8 మెంబర్స్. ఇక్కడ ఆల్ ఆర్ ఫేసింగ్ నార్తే అండి. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం లేదు, అందరు కూడా ఉత్తరం వైపు చూస్తున్నారు. సో ఒక్కసారి నువ్వు గమనిస్తే, అన్ని పాయింట్స్ని గమనిస్తే, తెలుగు మీడియం చూడండి. ఈ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. ఈ అనే వ్యక్తి జీకి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. నెక్స్ట్ డి సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. డి అనే వ్యక్తి బీకి ఎడమవైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. నెక్స్ట్ డి మరియు డి అండ్ హెచ్ ఆర్ ఇమిడియట్ నైబర్స్. డి మరియు హెచ్లు వెంటనే పక్కపక్కన కూర్చుంటారు. నెక్స్ట్ ఎఫ్ డస్ నాట్ సిట్ బిట్వీన్ జీ అండ్ ఈ. ఎఫ్ అనే వ్యక్తి జీ మరియు ఈల మధ్య కూర్చోడు. నెక్స్ట్ బి సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. బి అనే వ్యక్తి జీకి వెంటనే ఎడమవైపున కూర్చుంటాడు మరియు సికి ఎడమవైపున 2వ స్థానంలో కూర్చుంటాడు. బి అనే వ్యక్తి జీకి వెంటనే ఎడమవైపున కూర్చుంటాడు మరియు సికి ఎడమవైపున 2వ స్థానంలో కూర్చుంటాడు. ఎవడు? బి. నెక్స్ట్ హెచ్ ఈజ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఏ. హెచ్ అనే వ్యక్తి ఏకి వెంటనే ఇమిడియట్ రైట్గా కూర్చుంటాడు. రైట్. సో ఇక్కడ మనం ఏ పాయింట్ అయినా చూసుకుంటే వాడు ఎగ్జాక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసే పాయింట్స్ ఎవి లేవండి. ఎందుకు లేదు సార్ అంటే, ఎందుకు లేదంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడానా, ఈ సీట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ అంటే ఎలా తీసుకుంటే చెప్పు. ఈ సీట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ అంటే జీని ఇక్కడ పెట్టినావు అనుకో, ఈ సెకండ్ టు ద రైట్ అవుతాడు. అలా కాదనుకో, జీని ఇక్కడ పెట్టినావు అనుకో, ఈ సెకండ్ టు ద రైట్ అవుతాడు. అలా కాకుంటే జీని ఇక్కడ పెట్టినావు అనుకో, ఈ సెకండ్ టు ద రైట్ అవుతాడు. జీని ఇక్కడ పెట్టినావు అనుకో, ఈ సెకండ్ టు ద రైట్. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి ఇక్కడ. 8 అంటే దాదాపు 7 పాసిబిలిటీస్ వస్తాయి. ఓకేనా, నువ్వు ఇక్కడ ఏ డయాగ్రామ్ వేయాలంటే కష్టం మళ్ళీ. ఓకేనా, రైట్. మరి ఏం చేయాలి సార్ అంటే, ఆ ఇన్పుట్స్తో నువ్వు ఆ ఇన్పుట్స్ తీసుకొని నువ్వు ఒక నోట్ చేసుకో ఇక్కడ. ఓకేనా, ఇన్పుట్ తీసుకొని ఒక ఫిట్, ఒక డయాగ్రామ్లో, అంటే ఇది కాకుండా మనం ఒక డయాగ్రామ్స్ ఆ పొజిషన్స్ని తీసుకుంటే సరిపోద్ది ఆ ఇన్పుట్స్ ఆధారంగా.
ఇన్పుట్స్ ఆధారంగా అంటే ఇప్పుడు చూడు కన్నా డి అండ్ హెచ్ ఆర్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఈచ్ అదర్. డి మరియు హెచ్లు వెంటనే పక్కపక్కన కూర్చుంటారు. అంటే ఎలా కూర్చుంటారు చెప్పు? డి మరియు హెచ్ ఇలా కూర్చోవచ్చా? ఎస్, ఇలా కూర్చోవచ్చు కదా. నెక్స్ట్ హెచ్ డి అంటే పాసిబిలిటీస్ తక్కువ ఉన్నటువంటి దాన్ని తీసుకుంటే బెటర్. ఇక్కడ డి మరియు హెచ్లు పక్కపక్కన కూర్చున్నారు, రైట్? డి మరియు హెచ్లు పక్కపక్కన కూర్చున్నారు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. ఎస్, అంతే కదా. ఓకే, ఈ పాయింట్ అయిపోయింది కదా. మరి ఏం చేయాలంటే నువ్వు తీసుకున్న పాసిబిలిటీ ఏదైతే ఉందో దానికి ఇంటర్లింక్గా ఉన్నటువంటి పాయింట్ని తీసుకోవాలి. నువ్వు తీసుకున్నటువంటి పాయింట్స్కి ఏమవుతుందో దానికి ఇంటర్లింక్గా ఉన్నటువంటి. ఇప్పుడు చూడండి ఇక లాస్ట్లో ఏముంది నాన్న? హెచ్ ఈజ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఏ. హెచ్ ఈజ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఏ అంటే హెచ్ అనే వ్యక్తి ఏకి వెంటనే కుడివైపున ఉండాలంట. హెచ్ అనే వ్యక్తి ఏకి వెంటనే కుడివైపున ఉండాలి. ఇక్కడ చూడండి హెచ్ అనే వ్యక్తి ఏకి వెంటనే కుడివైపు ఉండే ఛాన్స్ ఉందా? ఇక్కడ లేదు కదా, ఎందుకంటే డి ఉన్నాడు కాబట్టి డికి వెంటనే కుడివైపున హెచ్ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ హెచ్ పక్కన ప్లేస్ ఖాళీ లేదు, రైట్ సైడ్లో ఖాళీ ఉంది. సరే ఇక్కడ పెట్టినాం అనుకున్నాను మరి హెచ్ని, ఏని ఇక్కడ పెట్టినాం అనుకో, మరి హెచ్ అనే వ్యక్తి ఏకి వెంటనే కుడివైపు ఉండడా? ఉండడు, ఏకి వెంటనే ఎడమ వైపున ఉంటాడు. ఎస్, సో ఇదేమవుతుంది? రా. ఇక్కడ చూడు హెచ్ ఇక్కడ ఉన్నాడు, ఓకేనా? ఇక్కడ ఏని పెడితే హెచ్ అనే వ్యక్తి ఏకి వెంటనే కుడివైపున ఉంటాడు కదా. ఎస్, హెచ్ అనే వ్యక్తి ఏకి వెంటనే కుడివైపు ఉంటాడు కదా. ఎస్, సో ఇది రాంగ్, ఇది రైట్. చూసినా ఇప్పుడు ఒక్క సింగిల్ పాయింట్తోనే నీకు ఓన్లీ సింగిల్ ప్రోఫార్మా, ఒక సింగిల్ లైన్ మిగిలిపోయింది. ఇంకా దీన్ని పట్టుకొని నువ్వు ముందరికి వెళ్ళొచ్చు. మళ్ళీ ఏం చేయాలి సార్ అంటే ఏకి కానీ హెచ్ కానీ డి కానికి రిలేటెడ్ పాయింట్స్ చూసుకో, ఓకేనా? రైట్. ఇక్కడ ఏముందన్నా? డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. డి అనే వ్యక్తి బికి ఎడమవైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. చూడు, బికి ఎడమవైపు అంటే ఇటే కదా. ఎస్, వీడు నార్త్ అయితే ఎడమవైపు అంటే ఇటే కదా. ఎస్, ఎన్నో స్థానంలో కూర్చున్నారు? రెండో స్థానంలో కూర్చున్నారు. బికి ఎడమవైపున రెండో స్థానంలో డి కూర్చున్నాడు. ఎస్, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫిట్ చేసుకో. ఎలా చేసుకోవచ్చు? డి అనే వ్యక్తి బికి వెంటనే ఎడమవైపున రెండో స్థానంలో కూర్చున్నాడంటే డి డాట్ బి, అంతే కదా. డి డాట్ బి. సో డి తర్వాత ఏముంది నాన్న? ఇక్కడ డాట్ పెట్టు, ఇదేమవుతుంది? బి. ఎస్, అంటే ఇన్పుట్స్ ఆధారంగా వచ్చినటువంటి చిన్న చిన్న పాయింట్స్ని ఆ మెయిన్ పాయింట్స్కి యాడ్ చేస్తూ ఉండాలి. లీనియర్లో ఇదే కావాలి, లీనియర్లో మనకి ఇది రావాలి. ఇది వస్తేనే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చిట్కలు చేయొచ్చు. ఎందుకు సార్ ఇక్కడ నోట్ చేస్తున్నారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి. ఇక్కడ నువ్వు ఇందులో ఇస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతావు, అసలు ప్రాబ్లం చేయలేవు, ఓకేనా? వాటి ఇన్పుట్స్ ఆధారంగా నువ్వు ప్రొఫార్మా డిజైన్ చేసి డైరెక్ట్ అందులో పేస్ట్ చేస్తే సరిపోతుంది, రైట్? సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది నాన్న మరి? ఎఫ్ డస్ నాట్ సిట్ బిట్వీన్ జి అండ్ ఈ. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? బి ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జి. బి ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జి. బి అనే వ్యక్తి జీకి వెంటనే ఎడమవైపున కూర్చున్నాడంట. చూడండి ఇక్కడ రాస్తున్నా, జీకి వెంటనే ఎడమవైపున ఎవరు కూర్చున్నారు? బి, అంతే కదా. జీకి వెంటనే ఎడమవైపున ఎవరు కూర్చున్నారు? బి. ఎస్, మరియు సికి ఎడమవైపున రెండో స్థానంలో కూర్చున్నారంట. ఎవడు? బిఏ. ఈ బి అనేవాడు ఒక్కడే జీకి వెంటనే ఎడమవైపున కూర్చున్నాడు మరియు సికి ఎడమవైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. సికి ఎడమవైపున రెండో స్థానంలో కూర్చున్నాడు అంటే ఇక్కడ చూడు, సికి ఎడమవైపు అంటే కదా రెండో స్థానంలో ఎవరు కూర్చున్నారు? బి, ఓకేనా? ఈ రెండు పాయింట్స్ రాసినాం అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ చూడు, బి డాట్ సి. బి డాట్ సి ఇక్కడ పెట్టినావు అనుకో. ఇప్పుడు ఈ పాయింట్ నేను చదువుతా, ఇది కరెక్టా కాదని నువ్వు అర్థం చేసుకో. బి అనే వ్యక్తి జీకి వెంటనే ఎడమవైపున కూర్చున్నాడు. బి అనే వ్యక్తి జీకి వెంటనే ఎడమవైపున కూర్చున్నాడు. ఎస్, అండ్ మరియు సికి ఎడమవైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. సికి ఎడమవైపున రెండో స్థానంలో కూర్చున్నాడు కదా. సి ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. ఇప్పుడు నువ్వు దీన్ని ఇక్కడ పెట్టొచ్చా? ఎస్, బి జి సి. ఇవి ఇంపార్టెంట్ అమ్మ, ఇలా రాయడం రావాలి నీకు, ఓకేనా? ఇంత హార్డ్ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నానంటే ఎస్, ఇది నీవు చేయగలిగితే సింపుల్ చిన్న చిన్న అని నేల మీద చేసేస్తావు, ఓకేనా? నెక్స్ట్ ఇంకేం పాయింట్స్ మిగిలాయి? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. ఇప్పుడు చూడు, మన మెయిన్ ఇదే కదా. ఈ అనే వ్యక్తి జీకి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ జీ ఉన్నాడు నాన్న. జీకి కుడివైపు అంటే జీకి కుడివైపు ఇటే కదా. జీకి కుడివైపు ఇటు. ఎన్నో స్థానం అన్నాడు? రెండో స్థానం. జీకి కుడివైపు ఇది ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్లో ఎవరు ఉంటారు? ఈ. సెకండ్ పొజిషన్లో ఎవరు ఉంటారు? ఈ, రైట్. మనకి ఇచ్చిన అన్ని పాయింట్స్తో మనకి
ప్రొఫార్మా అనేది వచ్చింది. సో దీన్ని ఇక్కడ పే చేద్దాం. ఇక్కడ వేసే ముందు ఇక్కడ ఎన్ని పొజిషన్స్ వచ్చినాయో కౌంట్ చేసుకోవాలి మరి. ఓకేనా, ఎన్ని పొజిషన్స్ వచ్చినాయో కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 ఎగ్జాక్ట్ 8 వచ్చినాయి కదా. సో ఎవరితో స్టార్ట్ చేయాలి మరి? ఇక్కడ ఏ, హెచ్, డి, డి తర్వాత ఏముంది డాట్, అంటే ఇక్కడ ఎవడో కూర్చుంటాడు. బి, జి, సి, ఈ, మిగిలిన వాడు ఎవడు? ఏ, బి, సి, డి, ఈ అయిపోయింది. ఎఫ్, ఎస్, మిగిలిన వాడు ఎఫ్ కాబట్టి ఎఫ్. ఈ ఎఫ్ అనేటోడు మరి ఎక్కడ కూర్చోవద్దు? జీ మరియు ఈల మధ్య కూర్చోవద్దు. ఎఫ్ అనే వ్యక్తి జీ మరియు ఈల మధ్య కూర్చుంటున్నాడా? కూర్చోటది, ఇక్కడెక్కడో కూర్చుంటున్నాడు. సో రైట్. సో ఈ విధంగా అండి, ఎప్పుడైతే మనకి ఎగ్జాక్ట్ పొజిషన్స్ రానప్పుడు, ఓకేనా, ఎగ్జాక్ట్ పొజిషన్స్ వేయలేమని తెలిసినప్పుడు ఈ విధంగా నువ్వు రెడీ చేసుకొని ఇక్కడ పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా రెడీ చేసుకొని ఈ విధంగా పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇన్పుట్స్ రాయడం రావాలండి మీకు. ఇన్పుట్స్ అంటే ఎలా అంటే, ఈ అనే వ్యక్తి జీకి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నాడంటే నువ్వు దీన్ని ఎలా రాసుకోవాలంటే జీకి కుడివైపున రెండో స్థానం అంటే ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ ఏంటి ఈ, ఇలా రాయడం రావాలి నీకు. నెక్స్ట్ డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. డి అనే వ్యక్తి బీకి ఎడమవైపున రెండో స్థానంలో కూర్చున్నాడంటే బీకి ఎడమవైపు అంటే ఇటే కదా, ఎస్ ఎడమవైపు. రెండో స్థానం అంటే ఎవరు? డి, ఇది కదా. ఇలా ఇన్పుట్స్ రాయడం నేర్చుకోవాలి. డి మరియు హెచ్లు వెంటనే పక్క పక్కన కూర్చున్నారంటే దీన్ని ఎలా రాసుకోవాలి? డి మరియు హెచ్లు ఇలా కూర్చోవచ్చు, డి మరియు హెచ్లు ఇలా కూర్చోవచ్చు. అంటే పాజిబిలిటీ వచ్చినటువంటి ఇన్పుట్ని కూడా నువ్వు రాసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. ఓకేనా, ఇక్కడ దీన్ని రాయడం రావాలి. బి అనే వ్యక్తి జీకి వెంటనే ఎడమవైపున కూర్చున్నాడు, జీకి వెంటనే ఎడమవైపున కూర్చున్నారు బి. మరియు సికి ఎడమవైపున రెండో స్థానంలో, సిని ఇక్కడ పెడితే అయిపోయి కదా, సికి ఎడమవైపున రెండో స్థానంలో కూర్చుంటాడు. ఫస్ట్ ఇది, సెకండ్. ఓకేనా, ఈ విధంగా నీకు ఇన్పుట్స్ రాయడం వస్తే నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇది 8 మెంబర్స్ది, ఇది 8 మెంబర్స్ యొక్క ప్రాబ్లం. ఒక్కసారి మరి నీకు వచ్చింది కరెక్టా కాదని చెక్ చేద్దాం మరి ఆ పాయింట్స్తో. ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ, ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ, ఎస్. డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, ఎస్. డి అండ్ హెచ్ ఆర్ ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్, డి అండ్ హెచ్ ఆర్ ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. నెక్స్ట్ ఎఫ్ డస్ నాట్ సిట్ బిట్వీన్ జీ అండ్ ఈ. ఎఫ్ అనే వ్యక్తి జీ మరియు ఈల మధ్య కూర్చున్నాడా? కూర్చోలేదు. బి ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ, బి ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి, అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి, ఎస్. హెచ్ ఈజ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఏ, హెచ్ ఈజ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఏ. ఓకే, హెచ్ అనే వ్యక్తి ఏకి వెంటనే కుడి వైపున ఉన్నాడు. రైట్. సో దిస్ ఈస్ ద 8 మెంబర్ సర్కిల్ అండి. సారీ, లీనియర్ అరేంజ్మెంట్, 8 మెంబర్స్ లీనియర్ అరేంజ్మెంట్. సో ఒక చిన్న బ్రేక్ తర్వాత మిగిలిన ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఓకేనా, ఒక చిన్న బ్రేక్ తర్వాత మిగిలిన ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి
కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం
ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పటి వరకు మనకు ప్రాబ్లమ్స్ ఎలా చూసామంటే 6 మెంబర్స్, 7 మెంబర్స్, 8 మెంబర్స్ అలా పెంచుకుంటూ వెళ్ళాం. అండ్ అందులో కూడా అందరూ నార్త్ వైపు చూస్తున్నట్టే చేసాం. సో ఎప్పుడంటే కొంచెం ముందుకు వెళ్దాం, కొంచెం క్రిటికల్గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నారంటే ఏ, బి, సి, డి, ఈ, F and H are sitting in a straight line అంటే రో అన్న స్ట్రైట్ లైన్ అన్న ఒకటే, స్ట్రైట్ లైన్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో 2 of them facing south, 2 of them facing south అంట, 2 of them facing south. అందులో ఇద్దరు దక్షిణం వైపుకి చూస్తున్నారు. రిమైనింగ్ పీపుల్ ఫేసింగ్ నార్త్ అంట. ఓకే, నెక్స్ట్ సి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ, సి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. నెక్స్ట్ ఏ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, ఏ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్, హూ సిట్స్ third to the left of H. Next, H facing south, H facing south, H facing south. Next, B sits third to the right of C, B sits third to the right of C. Who is third from the left hand, who is
third from the left hand? Who is third from the left hand? Next, E and B are face opposite direction. Face opposite direction. Next, H does not sit at an extreme end. H does not sit at any extreme end. ఓకే రైట్. ఇక్కడ ఏమంటున్నాం అంటే ABCDEFH సిట్టింగ్ ఇన్ ఏ లైన్, 2 of them facing south. ఓకే, C sits second to the right of E, A sits second to the left of F, who sits third to the left of H, H facing south, okay. B sits third to the right of C, who is third from the left end. E and B face opposite direction. H does not sit at an extreme end. Okay. రైట్గా చూద్దామండి ప్రాబ్లం. ఇక్కడ మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, చాలామంది ఆస్పిరేట్స్ విద్యార్థులు ఏం చేస్తారంటే, ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 8 మెంబర్స్ అనుకుంటారు. ఎందుకంటే ABCDEFGH అనుకుంటారు, అక్కడ జీని మిస్ చేసినాడు కావాలని. సో ఎంతమంది ఉంటారు? 7 మెంబర్స్ ఉంటారు. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్నవి అంటే కొంచెం తొందరలో ఆ ఎగ్జామ్ టెన్షన్లో ఏంటంటే 8 మెంబర్స్ అనుకుంటారు. ఎగ్జామ్లో వాడు ఎలా చేస్తారంటే మన చేతితోనే మనల్నే మిస్టేక్ చేసేలా చేస్తాడు. అంటే మన చేతిలో కత్తి పెట్టి మన తల మననే నరుకునేలా చేస్తాడు. అందుకే ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ABCDEFH టోటల్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7. నువ్వు ఏం చేస్తావంటే తొందరలో జీ కూడా ఉన్నాడేమో అని అనుకుని 8 మెంబర్స్ తీసుకుంటావు. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్. అందుకే క్లియర్గా ఈ ప్రాబ్లం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఎవ్రీథింగ్ యూ షుడ్ నో. కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి ప్రతిదీ. ఎక్కడ మిస్టేక్ చేస్తావో అక్కడే నేను చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ నీకు కావాల్సింది ఫస్ట్ ఏంటంటే 7 ఉన్నారు అంతే. సింపుల్గా 7 మెంబర్సే ఉన్నారు. సో 2 3 4 5 6 and 7 అంతే కదా? కౌంట్ చేయ ఒకసారి. 1 2 3 4 5 6 7. నువ్వు తొందరలో హెచ్ను చూసి 8 అనుకుంటావు, అందుకే చెప్తున్నా. అలాంటి మిస్టేక్స్ మన ఎగ్జామ్లో చేయొద్దు. నెక్స్ట్, ఇందులో 2 of them facing south. ఓకేనా? అంటే ఒక ఇద్దరు వ్యక్తులు దక్షిణం వైపు చూస్తున్నారంట. ఒక ఇద్దరు వ్యక్తులు ఎటు చూస్తున్నారంట? దక్షిణం వైపు చూస్తున్నారు. అంటే మిగతా వారందరూ ఎటు చూస్తున్నారు? ఉత్తరం వైపు చూస్తున్నారు అన్నమాట. ఎస్. సి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. సి అనే వ్యక్తి ఈకి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఓకే. నెక్స్ట్, ఏ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఏ అనే వ్యక్తి ఎఫ్కి ఎడమ వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. కామా, హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. హూ అంటే ఎవరండి ఇక్కడ? ఎఫ్. ఎఫ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. నెక్స్ట్, హెచ్ ఫేసింగ్ సౌత్. హెచ్ దక్షిణం వైపు చూస్తున్నాడు. నెక్స్ట్, బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. బి అనే వ్యక్తి సికి కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. హూ సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. హూ అంటే ఎవరు ఇక్కడ? సి. ఓకేనా? సి అనే వ్యక్తి ఎడమవైపు చివరి నుండి 3వ స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ హూ అంటే ఎవరండి? ఇక్కడ ఎఫ్. నెక్స్ట్, ఈ అండ్ బి ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ మరియు బీలు ఆపోజిట్ డైరెక్షన్ అంటే వ్యతిరేక దిశలో చూస్తున్నారు ఒకరికొకరు. అంటే ఈ సౌత్ చూసిన అనుకో బి నార్త్ చూస్తాడు. ఒకవేళ ఈ నార్త్ చూసిన అనుకో బి సౌత్ చూస్తాడు. నెక్స్ట్, హెచ్ డస్ నాట్ సిట్ ఎన్ ఎక్స్ట్రీమ్ ఎండ్. హెచ్ అనే వ్యక్తి ఆ లైన్లో ఆ చివరిలో కూర్చోవాలంట. అక్కడ ఎడమవైపు చివరన కానీ కుడివైపు చివరన కానీ కూర్చోడు. ఎస్, సింపుల్ పాయింట్స్. మరి ఎలా స్టార్ట్ చేయాలి సార్ అంటే, ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జాక్ట్ చూడాలి. ఎగ్జాక్ట్గా ఏమైనా పోస్ట్ చేయగలుగుతున్నావు చూడాలి. ఎస్, చూద్దాం నాన్న. ఇక్కడ ఎగ్జాక్ట్గా పోస్ట్ చేసేదంటే నువ్వు సింపుల్గా గమనిస్తే ఈ సి అనే వ్యక్తి ఏంటంట ఎడమవైపు చివరి నుండి 3వ స్థానంలో కూర్చున్నాడు. సి అనే వ్యక్తి ఎడమవైపు చివరి నుండి 3వ స్థానం అంటే ఇది ఎడమ, ఇది సో ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది లెఫ్ట్, ఇది రైటే కదా. ఎస్, ఎడమవైపు చివరి నుండి 3వ స్థానం అంటే ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. ఇక్కడ కూర్చుంటారు సి కదా. ఎస్, సి. నెక్స్ట్, బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. ఇక్కడ చూడు, ఇదే పాయింట్. బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. ఇక్కడ నీకు సి ఎటువైపు చూస్తున్నాడో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఎటువైపు చూస్తున్నాడో తెలియదు. ఒకవేళ సి చూస్తే ఎటువైపు చూస్తాడు? నార్త్ వైపు అన్న చూస్తాడు, సౌత్ వైపు అన్న చూస్తాడు.
చూస్తే పైకన్నా చూస్తే కిందికైనా. మనకి ఇక్కడ సి ఎటువైపు చూస్తున్నాడో తెలియదు, కానీ బి అనే వ్యక్తి సికి కుడివైపున 3వ స్థానంలో కూర్చోవాలి. బి అనే వ్యక్తి సికి కుడివైపున 3వ స్థానంలో కూర్చోవాలి. అంటే సి ఎటువైపు చూస్తే సికి కుడివైపున 3వ స్థానంలో బి కూర్చుంటున్నాడో కావాలి. సింపుల్. సి ఎటువైపున చూస్తే కుడివైపున 3వ స్థానం ఖాళీ ఉందో చూద్దాం. ఒకవేళ సి సౌత్కు చూసాడు అనుకున్నానా, సి సౌత్కు చూస్తే ఇది రైట్ సైడ్ అవుతుంది కదా. సి సౌత్ వైపు చూస్తే కుడివైపున 3వ స్థానం ఖాళీ ఉందా? లేదు. సి నార్త్కు చూస్తే కుడివైపు ఇటు అవుతుంది. కుడివైపున 3వ స్థానం ఉందా? ఉంది. ఎస్. సో ఖచ్చితంగా సి అనే వ్యక్తి ఎటువైపు చూస్తాడు? నార్త్ వైపు చూస్తాడు. సికి కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చుంటారు? 1, 2, 3. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? బి. ఓకే రైట్. సో ఈ విధంగా ఎగ్జాక్ట్గా పోస్ట్ అయ్యే పాయింట్స్ అనేవి ఈ విధంగా తీసుకోవాలి. ఇవన్నీ ఎగ్జాక్ట్గా పోస్ట్ అయ్యే పాయింట్స్ కదా. ఎస్ తీసుకున్నాం. సో ఇది అయిపోయింది, దీని పని అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వీళ్ళకి రిలేటెడ్గా ఏమైనా పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. వీళ్ళకి రిలేటెడ్గా ఏమైనా పాయింట్స్ ఉన్నాయంటే సి సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ, అంటే ఈయన ఇక్కడ పెట్టినా రైట్ అవ్వచ్చు, ఈయన ఇక్కడ పెట్టినా సెకండ్ పొజిషన్ రైట్ అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్గా పోస్ట్ చేసేదంటే ఏం లేదు. ఇంకోటి మనకు తెలిసింది ఏంటంటే హెచ్ అనే వ్యక్తి ఇక్కడ మూలల వద్ద కూర్చోడు, ఇక్కడ కూర్చోడు, ఇక్కడ కూర్చోడు చివరన. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆ ప్రొఫార్మ్ అనేది బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలంటే ఇక్కడ చూడండి, హెచ్ ఫేసింగ్ సౌత్ అంటున్నాను. ఓకేనా. హెచ్నే ఎందుకు తీసుకుంటున్నారు సార్ అంటే, హెచ్నే ఎందుకు తీసుకుంటారంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఎవడు ఎటు చూస్తున్నాడో తెలుసా నీకు? తెలియదు కదా. ఎవడు ఎటువైపు చూస్తున్నాడో తెలియనప్పుడు ఒక వ్యక్తి ఎటో చూస్తున్నాడని తెలిసినప్పుడు వాడిని తీసుకుంటే బెటర్. అంటే ఇక్కడ ఏ ఎటు చూస్తున్నాడో తెలియదు, ఎఫ్ ఎటు చూస్తున్నాడో తెలియదు, సి ఎటు చూస్తున్నాడో తెలియదు, సి తెలుసు, ఈ ఎటు చూస్తున్నాడో తెలియదు. కానీ హెచ్ అనే వ్యక్తి ఖచ్చితంగా సౌత్ వైపే చూస్తున్నాడు కాబట్టి, అంటే మన ఎగ్జాక్ట్ సైడ్ అనేది తెలుసు కాబట్టి వానితోనే స్టార్ట్ చేద్దాం. హెచ్ నానా ఇక్కడ చూడు ఎలా చేస్తున్నాను ఈ ప్రాబ్లం. హెచ్ ఫేసింగ్ సౌత్. క్లియర్. హెచ్ ఫేసింగ్ సౌత్. రైట్. ఇప్పుడు హెచ్కి రిలేటెడ్గా మనం చూద్దాం. ఏ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, హూ ఎఫ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. ఎఫ్ అనే వ్యక్తి హెచ్కి ఎడమవైపున 3వ స్థానంలో. హెచ్కి ఎడమవైపున 3వ స్థానం అంటే హెచ్ ఫేసింగ్ సౌత్ కదా. అంటే ఇప్పుడు హెచ్ నేను అనుకో, హెచ్ ఫేసింగ్ సౌత్ అంటే ఇప్పుడు నాకు ఎడమవైపు ఎటు ఉంది నాన్న, నా లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది కాబట్టి దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్ రైట్. అదేవిధంగా హెచ్ ఫేసింగ్ సౌత్, హెచ్కి ఎడమవైపున 3వ స్థానం అంటే ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో ఎవరు ఉంటారు? ఎఫ్. క్లియర్. ఎస్. మరియు ఏ అనేవాడు ఎట్లా కూర్చున్నాడంట? ఏ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఏ అనే వ్యక్తి ఎఫ్కి ఎడమవైపున 2వ స్థానంలో. ఏ అనే వ్యక్తి ఎఫ్కి ఎడమవైపున 2వ స్థానంలో. ఏ అనే వ్యక్తి ఎఫ్కి ఎడమవైపున 2వ స్థానంలో కూర్చుంటాడు. ఎఫ్ ఇక్కడ ఉన్నాను నాన్న. ఎఫ్ ఎటు చూస్తున్నాడో తెలుసా నీకు? ఎఫ్ ఎటు చూస్తున్నాడో తెలుసా? తెలియదు కదా. ఒకవేళ చూస్తే ఎటు చూస్తాడు? చూస్తే నార్త్ వైపు అన్నా చూస్తాడు, చూస్తే సౌత్ వైపు అన్నా చూస్తాడు. ఓకేనా. అంటే ఒకవేళ ఎఫ్ నార్త్కు చూస్తే ఏ పొజిషన్ వేరేలా ఉంటుంది, ఎఫ్ సౌత్కు చూస్తే ఏ పొజిషన్ వేరేలా ఉంటుంది. సో సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ చూడు, హెచ్ ఫేసింగ్ సౌత్, హెచ్కి ఎడమవైపున 3వ స్థానంలో ఎఫ్. రైట్. ఇక్కడ ఎఫ్ అనే వ్యక్తి నార్త్ వైపు చూసాడు అనుకో, ఇక్కడ ఎఫ్ను నార్త్కి చూపెట్టు. ఎఫ్ అనే వ్యక్తి నార్త్ వైపు చూసాడు అనుకో, ఎఫ్కి ఎడమవైపున 2వ స్థానంలో ఎవరు ఉంటారు? ఏ. ఎఫ్ నార్త్ చూస్తున్నాడు, ఎడమవైపు అంటే కదా, 2వ స్థానంలో ఎవరు కూర్చుంటారు? ఏ. ఒకవేళ ఎఫ్ అనే వ్యక్తి సౌత్ వైపు చూసాడు అనుకో, ఎఫ్ అనే వ్యక్తి సౌత్ వైపు చూసాడు అనుకో, ఎఫ్కి ఎడమవైపు అంటే కదా, 8వ స్థానంలో ఎవరు కూర్చుంటారు? ఏ. చూసారా? అంటే 2 ఎందుకు రాశారు సార్ అంటే ఎస్ అన్నీ కావాలి మనకి. ఏ చిన్న పాయింట్ని మిస్ చేసినా కానీ నువ్వు లాస్ట్ వరకు వెళ్ళలేవు. సో ఎఫ్ ఇక్కడ నార్త్ వైపు చూస్తే ఒకవేళ వచ్చింది, సౌత్ వైపు చూస్తే ఒకవేళ వచ్చింది. అంటే నీకు 2 పాసిబిలిటీస్ వచ్చినాయి కదా. ఎస్ 2 పాసిబిలిటీస్ వచ్చినాయి కాబట్టి నువ్వు ఇక్కడ ఇంకో డయాగ్రామ్ తీసుకో. ఏంటి అంటే సేమ్ ఎంతమంది 7 ఉన్నారు కదా, 2, 3, 4, 5, 6, 7. ఆల్రెడీ ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టాలి మనం. పాసిబిలిటీ తీసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ సర్కిల్లో చెప్పాను కదా ఎలానో. సి ఫేసింగ్ నార్త్, సికి కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? బి కూర్చున్నారు. సి ఫేసింగ్ నార్త్, సికి కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? రైట్. ఇప్పుడు దీన్ని ఒక దాంట్లో మనం
పోస్ట్ చేద్దాం. రైట్, దీన్ని ఒక దాంట్లో పోస్ట్ చేద్దాం. ఇక్కడ చూడనా, ఫస్ట్ ఏంటంటే హెచ్ అనే వ్యక్తి మూలల వద్ద కూర్చోడు. ఎస్, హెచ్ అనే వ్యక్తి మూలల వద్ద కూర్చోడు. ఎస్, ఫస్ట్ నేను దీన్ని ఇందులో పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ హెచ్ ఇక్కడ కూర్చోడు, హెచ్ ఇక్కడ కూర్చోడు. హెచ్ ఇక్కడ కూర్చుంటే ఏ కూర్చోవచ్చా? హెచ్ ఇక్కడ కూర్చుంటే ఏ కూర్చోవచ్చా? కూర్చోరాదు. సో హెచ్ ఇక్కడ కూర్చుంటే హెచ్ ఏ డాట్ డాట్ ఎఫ్ ఎఫ్. ఎస్, సో హెచ్ ఫేసింగ్ సౌత్, ఏ డాట్లో డాట్ ఎఫ్ 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 ఫేసింగ్ నార్త్. ఇక్కడ ఎఫ్ ఫేసింగ్ నార్త్. సో దీన్ని ఇక్కడ పేస్ట్ చేసేసినాం. దీన్ని ఇక్కడ పెడదాం. ఓకేనా, హెచ్ అనే వ్యక్తి మూలల వద్ద కూర్చుంటాడా? కూర్చోడు. వాడు చెప్పిండు కదా, కూర్చోడు. సో హెచ్ ఫేసింగ్ సౌత్ డాట్ 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 ఎఫ్ 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 ఫేసింగ్ ఏంటి నాన్న? ఇక్కడ సౌత్ డాట్ డాట్ ఇక్కడ ఏంటి? ఏ. ఓకేనా, రైట్. రెండు పాసిబిలిటీస్ని మనం ఫిల్ చేసాం. ఇప్పుడు చూడండి, మనకి సి సీట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. సి సీట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ అంటే సి ఇక్కడ ఉన్నాడు, ఫస్ట్ సెకండ్ పొజిషన్ ఖాళీ లేదు, ఖచ్చితంగా ఈ ఇక్కడే కూర్చుంటాడు కదా. ఈ అంటే ఈ ఎటువైపు చూస్తే ఈకి కుడివైపున రెండో స్థానంలో సి కూర్చుంటాడు. చెప్పండి, ఈ పాయింట్ ఏంటి చెప్పండి అసలు? సి అనే వ్యక్తి ఈకి కుడివైపున రెండో స్థానంలో కూర్చోవాలి. సెకండ్ పొజిషన్ ఖాళీ లేదు, ఇక్కడ సెకండ్ పొజిషన్ ఉంది. ఇప్పుడు ఈ ఎటువైపు చూస్తే ఈకి కుడివైపున రెండో స్థానంలో సి కూర్చుంటాడు. ఈ నార్త్ వైపు చూస్తే ఈకి కుడివైపున రెండో స్థానంలో సి కూర్చుంటాడు. ఎస్, ఇక్కడ కూడా సేమ్. ఈ ఇక్కడ కూర్చోబెట్టినాం అనుకో, ఈ నార్త్ వైపు చూస్తే ఈకి కుడివైపున రెండో స్థానంలో సి కూర్చుంటాడు. సో మిగిలిన వారు ఎవరండి? ఏబి సి, ఇక్కడ డి, ఇక్కడ డి. రైట్. ఇంకా మిస్ అయిన పాయింట్స్ ఏంటి? మనం ఈ మరియు బీలు ఆపోజిట్ డైరెక్షన్ చూస్తున్నారు. ఈ మరియు బీలు ఆపోజిట్ డైరెక్షన్ చూస్తున్నారు. ఈ ఇక్కడ నార్త్, బి ఇక్కడ సౌత్ అవుతాడు. ఈ ఇక్కడ నార్త్, బి ఏమవుతాడు? ఇక్కడ సౌత్ అవుతాడు. ఎస్, అన్ని పాయింట్స్ వచ్చేసినాయండి. మరి ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ సార్ అంటే, కొంచెం బుర్ర వాడితే నీకు అర్థమవుతుంది. ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అంటే, మనకి సౌత్ వైపుకి ఎంతమంది చూడాలండి? కేవలం ఇద్దరే కదా. సో ఫస్ట్ దాంట్లో హెచ్ సౌత్ వైపు చూస్తున్నాడు, బి సౌత్ వైపు చూస్తున్నాడు. సెకండ్ దాంట్లో హెచ్ సౌత్ వైపు చూస్తున్నాడు, బి అండ్ ఎఫ్ సౌత్ వైపు చూస్తున్నాడు. అంటే ఇక్కడ ముగ్గురు చూస్తున్నారు, ఇక్కడ ఇద్దరు చూస్తున్నారు. ఇప్పుడు ఏది కరెక్ట్ అంటాను? ఇద్దరు చూసేది. ఇది రాంగ్. ఓకేనా, ఇది వేయకుండా కూడా చేయొచ్చండి. మోర్ ప్రాక్టీస్ చేస్తే, నేను మీకు చెప్పడం ఇంత టైం పట్టింది కానీ నాకు చేయడానికి ఇంత టైం పట్టుతుంది. ఓకేనా, డైరెక్ట్ వేసేస్తుంటా పొజిషన్స్. కానీ ఈ పాయింట్స్ అనేవి మీకు తెలియాలి కంపల్సరీ. ఇంత లోతుగా మీరు రీడ్ చేసినప్పుడే ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు. అంటే ఆ థింకింగ్ అనేది రావాలండి. క్వశ్చన్ టు ఆన్సర్ కాదు కానీ ఆ థింకింగ్ చేసే విధానం రావాలి. ఒకవేళ ఇక్కడ మీరేంటి ఎఫ్ ఎటు చూస్తున్నాడో తెలియదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? స్టాప్ అవుతారు. ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి మరి? ఎఫ్ ఒకవేళ నార్త్ వైపు చూస్తే ఏం పొజిషన్ ఉంటుంది, సౌత్ వైపు చూస్తే ఏ పొజిషన్ ఉంటుంది. ఈ థింకింగ్ అనేది మీకు రావాలి. అంటే ఆలోచించడం వస్తేనే మీరు మూవ్ ఆన్ అవుతారు, లేకపోతే ఆగిపోతారు. అందుకే నేను ఇంత వెల్ డీటెయిల్గా చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ లాస్ట్ పాయింట్లో కూడా నీకు అన్నీ సాటిస్ఫై అయినాయి, మరి ఏది కరెక్టో తెలియదు. అప్పుడు ఏం చేయాలి మరి? ఇక్కడ ఎంతమంది చూస్తున్నారు? సౌత్కి ఇద్దరు. ఇక్కడ ఎంతమంది చూస్తున్నారు? ముగ్గురు. మనకు కావాల్సింది ఎంతమంది? ఇద్దరు మాత్రమే సౌత్కి చూడాలి కదా. కేవలం ఇద్దరు మాత్రమే సౌత్కి చూడాలి కాబట్టి సో ఇదేమవుతుంది? రాంగ్ అవుతుంది. ఇదేమవుతుంది? రైట్ అవుతుంది. సో అందువల్ల మనకి వాడు క్వశ్చన్లో ఏమడుగుతున్నా అంటే, ఎవరెవరు సౌత్కి చూస్తున్నారని అడుగుతాడు. ఎవరెవరు సౌత్ వైపు చూస్తున్నారు అంటాడు. హెచ్ అండ్ బి అని సింపుల్గా పెట్టేస్తాం. ఓకేనా, ఇక మిగిలిన వాళ్ళంతా నార్త్కి కదా నాన్న, మిగిలిన వాళ్ళంతా నార్త్. ఎస్, 1 2 3 4 5. రైట్. ఈ క్వశ్చన్లో నువ్వు నేర్చుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే నువ్వు బోర్లో పడే ఛాన్స్ ఉంది. దీన్ని నువ్వు ఓవర్కమ్ చేయాలి. ఓకేనా, దీన్ని నువ్వు ఓవర్కమ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి. ఏసేటివి ఎగ్జాక్ట్ పొజిషన్స్ ఉన్న వాటిని తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరైతే ఎగ్జాక్ట్గా ఎటువైపు చూస్తున్నారో వాడిని తీసుకొని ఒక ప్రొఫార్మర్ యాడ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ పాజిబిలిటీ వచ్చినప్పుడు ఏ మాత్రం భయపడకుండా ముందుకెళ్ళాలి. పాజిబిలిటీ వచ్చినప్పుడు నువ్వు ఆగద్దు. ఎన్ని పాజిబిలిటీస్ ఉంటాయండి ఇక్కడ. ఒక వ్యక్తి చూస్తే నార్త్ చూస్తాడు, సౌత్, లేకపోతే రెండే. ఓకేనా, ఒక వ్యక్తి చూస్తే పైకానే చూస్తాడు, కిందికానే చూస్తాడు. ఓకేనా, ఇలా ఈ విధంగా మనం ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇంకోటి
So next question. 8 friends. 8 friends. P, M, R, T, Q, U, V and W are sitting in a two opposite rows. Are sitting in a two opposite rows anta. Are sitting in a two opposite rows. Yes. Facing each other. Facing each other. Facing each other. Each row has 4 persons. ఓకేనా, ఈ మోడల్ మీకు ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో, అంటే ఐ మీన్ ఎలా వస్తుంది 4 పర్సన్. సో పాయింట్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. P ఈజ్ బిట్వీన్ యూ అండ్ వి. P ఈజ్ బిట్వీన్ యూ అండ్ వి. P ఈజ్ బిట్వీన్ యూ అండ్ వి. ఫేసింగ్ నార్త్. ఫేసింగ్ నార్త్. నెక్స్ట్ W ఈజ్ ఆపోజిట్ టు Q. W ఈజ్ ఆపోజిట్ టు Q. Who is the immediate left of M? Who is the immediate left of M? Next, R is between T and M. R is between T and M. W is to the immediate right of V. W is to the immediate right of V. Okay, right. 8 persons andi chinna question idi. 2 opposite rows, 4 persons is. P is between U and V, facing north. W is opposite to Q. Immediate left of M. R is between T and M. W is immediate right of V. Right. ఇక్కడ సింపుల్ అండి. సో నలుగురు నేను చెప్పిన ఇలా తీసుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా, ఈ విధంగా తీసుకుంటే టైం టేక్ ప్రాసెస్ ఇదంతా మనకు అవసరం లేదు. డైరెక్ట్ 4 వీళ్ళు నార్త్ వైపు చూస్తారు, వీళ్ళు సౌత్ వైపు చూస్తారు, ఒకరినొకరు ఎదురెదురుగా చూస్తారు. సింపుల్. ఓకేనా, అయితే మరి ఎవరు ఎటువైపు చూస్తున్నారు చూద్దాం. P ఈజ్ బిట్వీన్ యూ అండ్ వి అంట. P అనే వ్యక్తి ఎవరెవరి మధ్య కూర్చుంటారు, యూ మరియు వి మధ్య కూర్చుంటారు. వీళ్ళు ఎటువైపు చూస్తారంట, మరి నార్త్ అంటే ఉత్తరం వైపుకి చూస్తారంట. ఓకేనా, వీళ్ళు ఎటువైపు చూస్తారు, ఉత్తరం వైపు. ఇక చూడనా, P అనే వ్యక్తి యూ మరియు వీళ్ళ మధ్య కూర్చోవచ్చు. P అనే వ్యక్తి యూ మరియు వీళ్ళ మధ్య ఇట్లా కూడా కూర్చోవచ్చు. రెండు కరెక్టే కదా. P అనే వ్యక్తి యూ మరియు వీళ్ళ మధ్య కూర్చున్నాడు, కరెక్టే కదా. P అనే వ్యక్తి యూ మరియు వీళ్ళ మధ్య కూర్చున్నాడు, కరెక్టే కదా. ఎస్. మరి ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అవుతుంది సార్ అంటే ఇంకేమైనా రిలేటెడ్ పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ లాస్ట్ పాయింట్ ఉన్నానా, W ఈజ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ వి. W ఈజ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ వి. ఈ యూపీవీలు ఎటువైపు చూస్తున్నారు చెప్పండి. P ఈజ్ బిట్వీన్ యూ అండ్ వి అండ్ ఫేసింగ్ నార్త్ అన్నాడు కదా. అంటే వీళ్ళు ఎటు చూస్తారు, ఖచ్చితంగా నార్త్ వైపుకే చూస్తారు. వీళ్ళు నార్త్ వైపుకు చూస్తే W అనే వ్యక్తి వీకి వెంటనే కుడివైపున కూర్చోవాలి. ఓకేనా, యూపీవి ఇప్పుడు వి నార్త్ వైపు చూసిన అనుకో, W అనే వ్యక్తి వీకి వెంటనే కుడివైపున కూర్చోవచ్చా, కూర్చోవచ్చు. ఇక్కడ వి నార్త్, W అనే వ్యక్తి వీకి వెంటనే కుడివైపున కూర్చోవచ్చా, కూర్చోరాదు, ఎందుకంటే ఆల్రెడీ P ఉన్నాడు కాబట్టి. సో వీళ్ళు నలుగురు ఏంటి, నార్త్ వైపుకి చూస్తున్నారు వీళ్ళు నలుగురు. సో యూ, P, V, W. నెక్స్ట్ ఏమన్నాడు, W ఈజ్ ఆపోజిట్ టు Q. W అనే వ్యక్తి Qకి ఆపోజిట్లో ఉన్నాడంట. సో W అనే వ్యక్తి Qకి ఆపోజిట్ అంటే Q అండ్ Wలో ఆపోజిట్గా ఉంటారు. Q ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ M. హూ ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ M అంటే హూ అంటే ఎవరు, మళ్ళీ Qే కదా. హూ అంటే ఎవరు, Q. Q ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ M. ఇక్కడ Mను పెట్టామనుకోండి, M ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నామా, సౌత్. సౌత్ అంటే ఇటు ఏమవుతుంది, లెఫ్ట్, అంటే ఇమిడియట్ లెఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ R ఈజ్ బిట్వీన్ T అండ్ M. R అనే వ్యక్తి T మరియు Mల మధ్య కూర్చున్నాడు. ఉన్నాయి 2 పొజిషన్స్. T ఇక్కడ కూర్చుంటాడా, ఇక్కడ కూర్చుంటాడా. T ఇక్కడ కూర్చుంటే R అనే వ్యక్తి T మరియు Mల మధ్యలో కూర్చుంటారు. సో R అనే వ్యక్తి T మరియు Mల మధ్య కూర్చుంటాడు. వెరీ సింపుల్ చిన్న క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఎస్ W అనే వ్యక్తి Vకి వెంటనే కుడివైపున కూర్చుంటాడు. ఈ పాయింట్ని క్రాక్ చేయాలి. సో ఏం లేదు, ఇక్కడ వీళ్ళందరూ నార్త్ అండి, వీళ్ళందరూ సౌత్, సింపుల్గా రైట్. ఇక్కడ వి ఫేసింగ్ నార్త్ నానా,
వీకి వెంటనే కుడివైపున డబ్ల్యూ కూర్చోబెట్టలేం కాబట్టి దీన్ని రాంగ్ అన్నా నేను అంతే. ఓకేనా. ఈ ఎంక్యూ ఎట్లా తీసుకున్నారు సార్ అంటే సింపుల్ కదా, క్యూ ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నాడు కదా. సో ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఎం ఇక్కడ కూర్చోబెట్టినావు అనుకో, నీకు ఏమవుతుంది, ఇది ఇమీడియట్ రైట్ అవుతుంది అంటే లెఫ్టా, రైట్ వస్తలే కదా, ఎందుకంటే ఇప్పుడు ఫేసింగ్ సౌత్ కాబట్టి. సో ఇమీడియట్ లెఫ్టే అవుతుంది. రైట్. సో ఈ విధంగా ఫేసింగ్ ఈచ్ అదర్ ఉంటుంది. అంటే ఇందులో క్వశ్చన్లు ఏమంటున్నారు అంటే పీకి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు, ఆర్ అనొచ్చు. ఎంకి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు, వి. ఓకేనా. నార్త్ వైపు చూస్తున్న వారిలో ఎండింగ్లో కూర్చున్న పర్సన్స్ ఎవరు, యూడబ్ల్యూ అనొచ్చు. సౌత్కి చూస్తున్న వారిలో ఎండింగ్లో కూర్చున్న పర్సన్స్ ఎవరు అనొచ్చు, క్యూ టీ అనొచ్చు. ఓకేనా. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో రైట్, దిస్ ఇస్ ద లీనియర్ అరేంజ్మెంట్ అండి. సో మనం ఇక్కడ ఇంకొంచెం మిస్ అయిన ఏంటంటే ఓన్లీ ఫేసింగ్ ఈచ్ టు అదర్ 8 మందే చూస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో 12 మెంబర్స్ చూద్దాం. అండ్ అట్లాగే సంబడి ఫేసింగ్ నార్త్, సంబడి ఫేసింగ్ సౌత్, ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం నెక్స్ట్ రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే.